హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియాంక లాగ్స్. నా కొత్త ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వీడియోస్తో మీ ముందుంటాను. మా అల్లుడు బర్త్డే ఉందనేసి 1 డే బిఫోర్ నేను కాలా జామున్ చేసిన. సో వీడియో మొత్తం పెట్టలేకపోయినా, ఎందుకంటే ఆ ప్రాసెస్ ఒక్కదాన్ని చేసుకోవాలి కాబట్టి వీడియో నేను తీయలేను. సో అందుకని ఇంకా వీడియో కూడా మొత్తం ప్రాపర్గా పెట్టలేకపోయినా. ఆ మొత్తం ప్రాసెస్ అయిపోయే వారికి 4 hours అయ్యింది. ఒక్కదాన్ని 200 పీసెస్ చేసిన కాబట్టి 4 hours అయింది. ఒక్కదాన్ని రౌండ్గా చేసుకొని అవన్నీ అయ్యేసరికి 4 hours పట్టింది. సో వీడియో మొత్తం కొన్ని షార్ట్లో పెడతా, మొత్తం అయితే ఫుల్ వీడియోలో పెట్టడానికి లేదు వీడియోస్. సో షార్ట్లో ఉన్నాయి, సో షార్ట్లో పెడతా చూడండి. సో ప్రాసెస్లో మైదా 1 kgకి 1/2 kg మైదా పట్టింది. ఆ కోవా బాగా మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ మొత్తం మంచిగా బాగా కలుపుకొని బాగా మిక్స్ అయ్యేలా మంచిగా కలుపుకున్నాక ఆ తర్వాత పక్కన షుగర్ వాటర్ పెట్టుకున్నా. సో మొత్తం మిక్స్ అయిపోయింది. మొత్తం మిక్స్ అయిపోయాక ఇప్పుడు 1 kg కోవాకి 1/2 kg మైదా తీసుకోవాలి. 1/2 kg మైదా తీసుకొని కొంచెం సోడా వేసుకోవాలి. కొంచెం సోడా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్నాక ఒక 5-10 minutes దానికి కొంచెం రెస్ట్ ఇవ్వాలి. రెస్ట్ ఇచ్చినాక మళ్ళీ మొత్తం కొంచెం రౌండ్గా చేసుకొని ప్రాసెస్ మొత్తం షార్ట్లో పెడతా చూడండి. మధ్యలో మా కోడలు వచ్చి ఏం చేస్తున్నావు చిన్ని అంటది. అత్త అనదు, చిన్ని అంటది. సో మధ్యలో వచ్చి ఏం చేస్తున్నావు చిన్ని, ఎంతసేపు చేస్తావు అని వచ్చి మధ్యలో కిస్సు హగ్గు ఇస్తూనే ఉంటుంది. సో లాస్ట్ వీడియో చూడండి, ఎంత క్యూట్గా మాట్లాడుతుంది. వీడియో లాస్ట్ వరకు చూడండి, మిస్ అవ్వద్దు. చెప్పు. సపోర్ట్ చెయ్యండి ప్లీజ్ సపోర్ట్ చేయండి. లైక్ పైనకి లైక్ చెప్పు, లైక్ చేయండి. ప్లీజ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియాంక లాగ్స్. ఇవాళ వచ్చేసి మా అల్లుడు బర్త్డే. సో మా బ్రదర్ వచ్చేసి డెకరేషన్ చేస్తున్నాడు. సో ఇతను వచ్చేసి మా అల్లుడు బర్త్డే బాయ్. సో మా సిస్టర్ వచ్చేసి అన్ని బెలూన్స్ సెట్ చేసి పెట్టింది. సో తమ్ముడు డెకరేషన్ చేస్తున్నాడు. డెకరేషన్ కంప్లీట్ అయిపోయింది. ఫైనల్ లుక్ ఇది. సో మా బ్రదర్ వచ్చేసి మా అల్లుడు బర్త్డే రోజే బైక్ కొన్నాడు. సో మా అక్క వాళ్ళు కూడా వచ్చేసారు. సో బైక్ చూస్తూ మాట్లాడుతూ అక్కడే ఉన్నారు. సో ఇంకా మా తమ్ముడిది డే మొత్తం ఆ షోరూంలోనే అయిపోయింది టైం అంతా. సో బర్త్డే కూడా లేట్ స్టార్ట్ అయింది. బైక్ తీసుకొని వచ్చే వరకు లేట్ అయింది. సో మా అల్లుడికి ఒక బైక్ చూడు ఎంత ఇష్టమో. సో వాడికి కూడా ఒక సర్ప్రైజ్ ఉంది, వాడికి తెలీదు వాడికి సర్ప్రైజ్ ఇస్తున్నట్టు. సో ఫైనల్గా
ఫైనల్గా బర్త్డే స్టార్ట్ అయ్యింది. సో వాడికి ఒక సర్ప్రైజ్ ఇచ్చినాం, కానీ వీడియో ప్రాపర్గా తీయలేకపోయినాం. సో అక్కడ మా బ్రదర్ ఏం చేసిండంటే వీడియో క్లిక్ అయింది అనుకొని క్లిక్ చేయలేదు. సో ఆ వీడియో పెట్టలేకపోయినా. సో ఫైనల్గా బర్త్డే కంప్లీట్ అయిపోయింది. అక్కడ సర్ప్రైజ్గా ఏముండేనంటే సైకిల్ ఉండే. సో వాడికి సైకిల్ అంటే చాలా ఇష్టం. సో వాడు చాలా సర్ప్రైజ్ అయ్యిండు, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యిండు. ఊకే అసలు కేక్ కట్ చేయాలని లేదు వాడికి, మొత్తం సైకిల్ మీదనే ఉంది వాని ధ్యాస అంతా. వాడి ఫస్ట్ బర్త్డేకి ఏమో వాళ్ళ డాడీ కార్ ఇప్పించిండు. సో ఈసారి 5th బర్త్డేకి సైకిల్ ఇప్పించిండు. సో ఫైనల్లీ బర్త్డే కంప్లీట్ అయిపోయింది. సో వీళ్ళందరూ బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో. మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.